మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సమావేశానికి వచ్చిన మీకు, అదేవిధంగా మీ ద్వారా ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా మరి బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మిత్రులారా, ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు మేము మాట్లాడబోతున్న సబ్జెక్ట్ అది చెప్పాలంటేనే చాలా బాధగా ఉన్నది, అవమానంగా ఉన్నది. 1300 మంది అమరవీరుల త్యాగాలతో పునీతమైన ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణను తీసుకొచ్చిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో మీలాంటి గొప్ప మీడియా మిత్రులు ఉన్న ఈ ప్రాంగణంలో నిజానికి నేను కానీ మిగతా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఎన్నో గొప్ప విషయాలు, కేవలం రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలకు పనికొచ్చే విషయాల గురించే మాట్లాడడం జరిగింది. అది నిజంగా ఒక్కొక్కసారి గర్వం అనిపిస్తుంటుంది, గర్వంగా ఫీల్ అవుతాం. ఇంత గొప్ప వేదికను కేసీఆర్ గారు నిర్మించి ప్రజలకు గొంతుకగా నిలవాలని, శాస్త్రీయంగా మాట్లాడాలని, ప్రజల సమస్యల మీద మనం పోరాటం చేయాలని, ప్రజల గుండె చప్పుడుగా ఉండాలని చెప్పి ఈ వేదిక నిర్మించారు. ఈ వేదికలో మాట్లాడడం వల్ల కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాలు మారినాయి, వాళ్ళు దోపిడీ నుంచి కాపాడబడ్డారు. ఇక్కడ మాట్లాడిన నాయకులందరూ కూడా ఆ దోపిడీ నుండి ప్రజలను రక్షించే రక్షణ కవచంలాగా మారినారు. కానీ ఈరోజు ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ క్షుద్ర పూజల తతంగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలు మమ్మలను క్షమించాలి. ఈరోజు గత 2-3 రోజులుగా మరి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా గాంధీ భవన్ నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మరి భారత రాష్ట్ర సమితి డెప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, తన జీవితాన్నంతా కూడా తెలంగాణ కోసమే ధారపోస్తూ కేసీఆర్ గారి మార్గదర్శనంలో ప్రతిరోజు కూడా పోరాడుతున్న నాయకుడు హరీష్ రావు గారి మీద తీవ్రమైన, నిరాధారణమైన, అశాస్త్రీయమైన ఆరోపణలు చేశారు. అవి చెప్పాలంటేనే బాధేస్తున్నది. కానీ తెలంగాణ ప్రజలకు నిజం చెప్పాలి. ఎందుకంటే నిజం చెప్పకపోతే అబద్ధం ఒక్క నిమిషంలోనే ఊరంతా తిరిగి అదే నిజంగా భ్రమించే ప్రయత్నం చేస్తుంది. అది నిజం అవుతుంది కూడా. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ నాయకుల నీచ నికృష్ట భాష, అదేవిధంగా కుట్రలు, జుగుప్సాకరమైన ప్రవర్తన, ఎంతటి నీచ స్థాయికైనా దిగజారి మాట్లాడతామో, మాకు సిగ్గు ఎగ్గు లేదు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నిజానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వేదిక నుంచి ఎన్నడూ కూడా ఈ విధమైన భాష గురించో వాటి గురించో మాట్లాడే సందర్భం మాకు రాలేదు. ఎప్పుడు నిరంతరం కూడా ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, వాటి గురించే మాట్లాడినాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల హక్కులు, వాటి గురించే మాట్లాడినాం తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనిపించింది. ఇక రెండవది, నిన్న అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు
వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆ దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొట్టమొదట ఒక హిందూ బిడ్డగా, ఒక శైవ భక్తుడిగా, ఒక శివ భక్తుడిగా, దక్షిణ కాశీ లాంటి అలంపూరు క్షేత్రంలో పుట్టిన బిడ్డగా, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్గా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. చెప్పాల్సిందే. అది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళైనా, విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా, లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏ మతానికైనా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మా మనోభావాలను దెబ్బతీశారు. ఒక శివభక్తుడిగా, ఒక శైవ క్షేత్రంలో పుట్టిన బిడ్డగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి, వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి, మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు. అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోర మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర, అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం, సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? తిరుచి రంగనాథస్వామి దేవాలయం, తిరుచి ఆది శంకరాచార్యుడు రంగనాథస్వామి దేవాలయం ఉండే తిరుచికి పోతే, అసలు తిరుచిలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచిలో ఆ రంగనాథస్వామి దేవాలయం దగ్గరికి పోయి భక్తులు ఎందుకు పూజలు చేస్తారో తెలుసా? కనీసం ఆ కామన్ సెన్స్ అని ఉందా? నీళ్ళ కోసం చేస్తారు, వాన కోసం చేస్తారు. అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. ఆర్టికల్ 19 గ్రాంట్స్
freedom of movement for any citizen of this country. Article 25 gives an inalienable right to every citizen of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. సిగ్గు లేకుండా ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈరోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. మీరు రాత్రి ఎక్కడ దావత్ చేసుకుంటారు, ఏ హోటల్లో కూర్చుంటారు, ఎక్కడ వంటారు అవన్నీ మేము చెప్పలేమా? మీలాగా నీచ స్థాయికి దిగజారలేదు మేము. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నావు. ఆ పేరు తీసేయండి, గ్రహాచార భవన్ అని పెట్టండి. దానికి నీ పేరు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మాంత్రిక కుమార్ గౌడ్ అని పెట్టుకో, తాంత్రిక గౌడ్ అని పెట్టుకో. ఒక స్థాయిలో ఉండి మాట్లాడే మాటలేనా ఇవి? మీ రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు మాట్లాడుతున్న రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం జై సంవిధాన్ అని చెప్పి పార్లమెంట్లో ప్రచారం ఏమంటారు, ప్రమాణం స్వీకారం చేసినారు, పదవీ స్వీకార ప్రమాణం చేసినారు కదా. ఆ సంవిధానంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందో తెలుసా? ఆర్టికల్ 51 ఏం చెప్తుందో తెలుసా? శాస్త్రీయమైన ఆలోచనలు పెంపొందించండి. మీరు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు. అశాస్త్రీయమైన ఆలోచనలు మీరే పెంచి పోషిస్తున్నారు. హరీష్ రావు గారు ఇదే వేదిక మీద, కేటీఆర్ గారు ఇదే వేదిక మీద, మిగతా నాయకులు ఎవ్వరు కూడా మేము ఏనాడు కూడా మీలాంటి మాటలు మాట్లాడలేదు. ఆ మాటలు రావు కూడా మాకు. అయినా నేను ఇలా ప్రెస్ మీట్, మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏమన్నారు? నేను కూడా దేవుళ్ళని నమ్ముతాను, నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయినా, మా రాహుల్ గాంధీ గారు కూడా పోతారు. అయ్యా, నువ్వు దేవుళ్ళని నమ్ముతున్నావు కదా, ఈ భారతదేశంలో ప్రపంచంలో అయినా ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి మంచి జరగాలనే పోతారు. అవతలోనికి చెడు జరగాలని ఏ హిందువే కాదు, ఏ ముస్లిం పోడు, ఏ హిందూ పోడు, ఏ క్రైస్తవుడు పోడు. దైవత్వం అంటే అది కాదు నాయన. తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. దేవుడి దగ్గరికి పోవడం, మనిషి ధార్మిక ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు మంచి జరగాలి, నాతో పాటు అందరికీ మంచి జరగాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పెద్దగా వానలు పడాలని ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి పోతారు. పెద్ద పెద్ద దేవుళ్ళ దగ్గరికి పోలేని వాళ్ళు గ్రామ దేవతలకు మొక్కుకుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. మీ చరిత్రలో ఎక్కడైనా కూడా, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా అవతలోడికి నష్టం జరగాలని, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చావాలని, ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించాలని ఎవ్వరు కూడా దేవుళ్ళ దగ్గరికి పోరు. కేవలం మీ కాంగ్రెస్ వాళ్ళే పోతారు అని ఇప్పుడు అర్థమైంది ప్రజలందరికీ కూడా. మీ కాంగ్రెస్ వాళ్ళకే ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోవాలి, ఆకలితో అలమటించాలి. గోదావరి నది నిండుకుండగా నీళ్లు పారుతా ఉన్న నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కు సముద్రంలోకి పోవాలి, అంతే తప్ప తెలంగాణ బీడు భూముల్లోకి రాకూడదు అని మీరు అనుకుంటున్నట్టుగా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీ మాటలతో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే కదా చెప్పదలుచుకున్నది. మేము నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి లక్షలాది భక్తులు పోతున్నారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అభిప్రాయం?
బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి భక్తులందరూ పోతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం పోతారు, ప్రతిరోజు కూడా పోతారు. వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారేనా మీ అర్థం? సమ్మక్క సారక్క దగ్గరికి పోయి జంపన్న వాగులో తల నీలాలు అర్పించుకునే ప్రతి భక్తుడు కూడా క్షుద్ర పూజలు చేయడానికే పోతున్నారేనా మీ అర్థం? తిరుచి రంగనాథ స్వామి కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీశైల మల్లన్న స్వామి కానీ, లేకపోతే మరి కొమరెల్లి మల్లన్న దగ్గరికి పోయే భక్తులందరూ కూడా క్షుద్ర పూజలు పోయడానికి పోతున్నారని మీరు అంటున్నారా? అర్జెంటుగా మీరు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. చెప్పకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. హరీష్ రావు గారు ఒక పౌరుడిగా మీకు నోటీస్ ఇచ్చిండ్రు. ఒక పౌరుడిగా మీకు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మీకు లీగల్ నోటీస్ ఇచ్చిండు. దానికెంత ఉలిక్కి పడుతున్నారేంది? మీరు అన్నారుగా ఈరోజు ఆయన ఎక్కడెక్కడ పోయిండో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, రహస్యమైన ఆధారాలు ఉన్నాయి, ఆ డేటానంతా కూడా బయట పెడతా ఉన్నావు. మరి లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వు కదా. లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఆయన లీగల్గానే అడిగిండ్రు. లీగల్ నోటీస్కు రిప్లై ఇవ్వు. దాని బదులు ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఆ తాంత్రిక ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? గివ్ ద రిప్లై టు ద లీగల్ నోటీస్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ దట్ యు హ్యావ్ విత్ యూ. లెట్ us fight it in the court. Then why are you running away? ఇక రెండవది అద్దంకి తయారు. ఏం భాష అనేది? ఆ గుడంబ డోస్ ఎక్కువైందా? లేకపోతే అమెరికా పోయి జాక్ డానియల్ ఫుల్ బాటిల్ కొట్టినావా? అమెరికా నుంచి మరీ వీడియో చేసి ఆ జాక్ డానియల్లో లేకపోతే గ్లెన్ఫెడ్ ఇచ్చో రెండు కొట్టినట్టున్నావు. ఆ భాష ఏంటి బ్రదర్? హౌలే అంటావు. అనాల్సిన భాషనేనా అది? హౌలే రా ఏంది అది? అది భాషనేనా? ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన భాషనేనా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర మనిషిని ఇతరులను కూడా గౌరవించాలి. ఫ్రాటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఒక గొప్ప భాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నేర్పిస్తే మీరు అమెరికాలో కూర్చొని మత్తులో, ఆ జాక్ డానియల్ మత్తో, గ్లెన్ఫెడిచ్ మత్తో, ఆ మత్తులో మీరు అఘోరా కాళీ మందిర్కు పోయిన షిమోగాల అంటావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, అఘోరా కాళీ మందిర్ అని కొట్టండి. అఘోరా కాళీ మందిర్ అని కొడితే కరెక్ట్గా వచ్చేది గట్కేసర్. అఘోరా కాళీ మందిర్ అమ్మవారి గుడి గట్కేసర్లో ఉన్నది. ఈయన అంటాడు షిమోగాలో అఘోరా కాళీ మందిర్కు పోయి కాళీమాత పూజ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజ, ఏ పూజ అయినా పూజ చేయడం అనేది ఒక హిందూ మతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచారం, నమ్మకం, విశ్వాసం, హక్కు. నువ్వెవరై అడగడానికి? ఇక రెండవది గూగుల్ లొకేషన్ ది. ఇప్పుడు అఘోరా కాళీ మందిర్ గట్కేసర్లు ఉన్నది. షివమోగాలో అఘోరా కాళీ మందిరే లేదు. కర్ణాటకలో మూకాంబిక దేవాలయానికి పోవాలంటే తప్పనిసరిగా బై రోడ్ ఇవ్వాలి. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, కోమరెడ్డి వెంకరెడ్డి లాగా నల్గొండకు పెళ్లికి హెలికాప్టర్లో పోయే సంస్కృతి కానీ పరిస్థితి కానీ మా బీఆర్ఎస్లోకి లేదు. సో మా హరీష్ రావు గారు దేవుళ్ళని నమ్ముకున్నాడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా కాలినడకనే పోయిండు, తిరుపతి నుంచి తిరుమల దాకా. మీలాగా హెలికాప్టర్లో పోలే, ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయి ఆయన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి కావాలని మొక్కుకున్నాడయ్యా. నీకేం ప్రాబ్లము? నీకు అఘోరా అంటే తెలియదు, అఘోరా గట్కేసలు ఉన్న విషయం అసలే తెలియదు. ఆ జాక్ డానియల్ మత్తులో డైరెక్టు షిమోగల అఘోరా కాళీ మందిర్ అంటివి. ఇక దానికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చొని నాకు రకరకాల అవి ఇవి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, దీనికి స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని రాసిస్తున్నాడు. సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని
ఈ అనామకులకు స్క్రిప్ట్ ఇస్తున్నారు. వీళ్ళు వచ్చి గాంధీ భవన్ గ్రహచార భవన్గా మార్చి వీళ్ళు ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. వీళ్ళకి తెలిసింది అదొక్కటే. నిజానికి వానలు ఎట్లొస్తాయో తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఇలా వానలు రావద్దు, తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించాలి, పొలాలన్నీ కూడా బీళ్లుగా మారాలని హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిండు అంటున్నారు కదా. అసలు వానలు ఎట్లొస్తాయో తెలుసా నాయన నీకు? విను, నేను చెప్తా. ఈ భూగోళం మీద ఉండే సముద్రాలు, నదులు, సరస్సులు సూర్యరశ్మికి, ఆ వేడికి, ఆ సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో ఉండే నీళ్లు ఆవిరైపోయి ఆకాశం మీదికి పోయిన తర్వాత అక్కడ ఆకాశంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి అయిన నీళ్లు స్లోగా నీటి రేణువులుగా మారుతాయి, ఐస్గా మారుతాయి. అక్కడుండే ధూళి కణాలను కేంద్రకాలుగా చేసుకొని అవి మంచుగా మారుతాయి. ఒక చిన్న మంచు రేణువు, మరొక చిన్న మంచు రేణువు, అట్లా అన్ని మంచు రేణువులు అన్నీ కూడా దగ్గరికి వచ్చి ఒక మేఘంగా మారుతాయి. మేఘంగా మారిన తర్వాత ఎప్పుడైతే వాతావరణం మరింత చల్లబడతాయో అక్కడి నుండి ఆ మేఘం ఆ నీటి రేణువులను ఇంకా ఆపుకోలేదు కాబట్టి అది వర్షంగా మారి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రాలజీ, రెయిన్ సైకిల్. తెలవకపోతే తెలుసుకోండి. మనం క్షుద్ర పూజలు చేస్తానో ఇంకొకటి చేస్తానో నమ్మకమే. శుద్ధ పూజ చేస్తానో ఇంకొకటి చేస్తానో ఈ హైడ్రాలజీ సైకిల్ ఆగదు బాబు. హైడ్రాలజీ సైకిల్ వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారి మార్గదర్శనంలో రాత్రింబవళ్ళు గోదావరి ఇసుకలో పడుకొని, ప్రాణహిత నది ఇసుకలో పడుకొని అక్కడుండే మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, అదేవిధంగా రకరకాల సొరంగాలు, కాలువలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఇవన్నీ కూడా కట్టించి ఆ వాన వచ్చిన తర్వాత వరదలు వచ్చి పొంగుతున్న గోదావరి కానీ, ప్రాణహిత కానీ, ఇంకా రకరకాల నదులు, కృష్ణ కానీ, ఈ నీళ్లు సముద్రం పాలు కాకూడదని చెప్పి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తెలంగాణ వాడుకోవాలని చెప్పి ఆ వాన నీటిని బీడు భూములకు మళ్లించిండు. అది వారు చేసిన పని, అది పరిపాలన దక్షత. మీరు ఇవాళ అంటున్నారుగా, మీకు హరీష్ రావు గారు ఆయన బర్త్డేకి ఏ దేవాలయానికి పోయిండు, అక్కడి నుంచి ఇంకో దేవాలయానికి ఎక్కడ పోయిండు, షోమోగా నుంచి త్రిచి పోయిండు, త్రిచి నుంచి ఇంకో దగ్గరికి పోయి అంటున్నారు కదా. మీ కాంగ్రెస్ వాళ్ళకు ఎంత నీచ నికృష్టులు అంటే మీరు చేయాల్సిన పని ఏందయ్యా? ఆయన ఏ దేవాలయాలకు పోయిండని మ్యాపింగ్ చేసుకుంటూ పోయిండ్రు కదా. మీరు చేయాల్సింది ఏంది? అసలు గోదావరి నదికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? త్రయంబకేశ్వర్ నుంచి వస్తాయా, లేకపోతే ఇంకొక దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి, నాసిక్ నుంచి వస్తాయా? వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని వర్షాలు పడ్డాయి, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఛత్తీస్గఢ్లో ఎంత వర్షం పడ్డది, గడ్చిరోల్లో ఎంత వర్షం పడ్డది, మహారాష్ట్రలో ఎంత వర్షం పడ్డది, నీటి మట్టం ఎంత ఉంది, ఎన్ని వేల క్యూసెక్కులు, ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తూ ఉన్నది, ఎల్లంపల్లి దగ్గరికి ఎంత వచ్చింది, కడం ప్రాజెక్ట్కి ఎంత వచ్చింది, అదేవిధంగా సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజీల దగ్గరికి ఎంత వాటర్ వచ్చింది, మనం ఎంత నిల్వ చేయగలం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఏ విధంగా నీటిని మరి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకురాగలం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి తీసుకురాగలం, మిడ్మానేర్ నుంచి మరి రంగనాయక సాగర్ కానీ, లేకపోతే మల్లన్న సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ సాగర్ కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ, నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఏ విధంగా చేయగలం, ఇవన్నీ మీరు ఈ మ్యాపింగ్ చేయాల్సింది. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈ మ్యాపింగ్ చేయకుండా హరీష్ రావు గారు ఏ రోజు ఏ టెంపుల్ దగ్గరకు పోయిండు? ఆ బండి సంజయ్ భాష ఉంది కదా, సోమవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, మంగళవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, బుధవారం ఏ దేవుని నమ్ముతాం అనే ఇది ఉంది చూసిండ్రా? మీరు కూడా మీరందరూ మిలాఖత ఇగో హరీష్ రావు గారు ఏ దేవాలయం దగ్గరికి ఎప్పుడు పోతున్నారు? ఎందుకయ్యా నీకు?
నీకు ఓటేసింది ఎందుకోసం? ప్రజలు నీకు ఓటేసింది ఎందుకోసం? గాంధీ భవన్లో కూర్చొని ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడమనా? ప్రజలకు అశాస్త్రీయమైన భావన పెంపొందించే విధంగా మాట్లాడమనా? ఒక నాయకుడి ప్రజాస్వామిక హక్కును, రాజ్యాంగబద్ధమైన హక్కును అతను రాసుకుంటా ఉంటే, అతను చేసుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడమనా మీకు ప్రజలు ఇచ్చింది? ఎలా హరీష్ రావు గారు ఆపోజిషన్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాకముందు నుంచి కూడా ఆయన ఎన్ని స్కాములు బయట పెట్టిండు? ఎవరి కోసం బయట పెట్టిండు? తెలంగాణ ప్రజల సంపదను మీరు రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా నిర్లజ్జగా దోచుకుంటా ఉంటే, ఇక్కడ ఇదే వేదికగా ఎన్ని స్కాములు బయట పెట్టిండు? సింగరేణి సైట్ విజిట్ స్కామ్, సింగరేణి కోల్ స్టాక్ స్కామ్, సింగరేణి సోలార్ స్కామ్, సింగరేణి డీజిల్ స్కామ్, జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్, అదేవిధంగా హ్యామ్ రోడ్స్ కుంభకోణం, సివిల్ సప్లైస్ కుంభకోణం, గురుకుల టెండర్ల కుంభకోణం, యంగ్ ఇండియా పాఠశాలల కుంభకోణం, ఆర్టీసీల కాంట్రాక్టుల కుంభకోణం, పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం, కొత్వాల్ కూడా అదేవిధంగా వటినాగులపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుంభకోణం, నాదర్గుల్ భూముల కుంభకోణం, మైక్రో బ్రూవరీ కుంభకోణం. ఇన్ని కుంభకోణాలను ప్రజల ముందర పెట్టి ప్రజల సంపదను రాబందుల్లాగా మీరు పగలే నిర్లజ్జగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దోచుకుంటా ఉంటే, ప్రజలను జాగృతం చేయడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాడు హరీష్ రావు గారు. ఆయనను పట్టుకొని మీరు క్షుద్ర పూజలు అంటారా? నిజానికి ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు అంటూ ఉంటే, ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు చేసింది మీరు, ఈ రాష్ట్ర ప్రజల మీద బాణామతి చేస్తున్నది మీరు. అవన్నీ ఉంటే తుక్కుగూడ సాక్షిగా, చేవెళ్ళ సాక్షిగా, కామారెడ్డి సాక్షిగా, వరంగల్ సాక్షిగా, సరూర్ నగర్ సాక్షిగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మీద 6 గ్యారంటీల మత్తు మందు చల్లి ఆ ప్రజలను నాశనం చేస్తారు కదా. నిన్నటికి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ వేణు అనే పిల్లగాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ నోట్ బయట పెట్టండి కదా జాబ్ క్యాలెండర్ గురించి. ఇంత ఘోరంగా మీరు మోసం చేస్తే, మీ మోసాన్ని ప్రశ్నించిన ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఒక తెలంగాణ పోరాట యోధుడైన హరీష్ రావు గారి మీద మీరు క్షుద్ర పూజల అభాండాలు ఎట్లా వేస్తున్నారు? అసలు మీకు దమ్ముంటే చర్చకి రండయ్యా. మీరు ఆ రోజు కూడా గురుకుల కుంభకోణంలో మేము బాజాబ్తా చర్చకు వస్తామంటే మీరు సోమాజిగూడకు వస్తామన్నారు. బరాబర్ మేము సోమాజిగూడకు వస్తామన్నాం. లేదు మీరు గన్ పార్కే రమ్మన్నారు. నేను హరీష్ రావు గారు గన్ పార్క్కే పోదామని రెడీ అయినాం. పోతే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టిండ్రు. మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మేము అన్ని డాక్యుమెంట్స్తో పోయినాం. కంచన్ బాగ్ దగ్గర కూడా రమ్మంటివి. జూపల్లి కృష్ణారావు గారి కోసం అయితే మా కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో వెయిట్ చేసిండ్రు. ఇక్కడికి రమ్మన్నాం, మీరు రాలేదు. మీరు చర్చలు చేయకుండా పిరికి పందల్లాగా పారిపోతూ మళ్ళీ ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఈ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మాట్లాడతారండి? ఏం మాట్లాడుతానికి ఏమైనా స్టఫ్ ఉన్నదా? అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? మీకు దమ్ముంటే మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంతే తప్ప తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి ఈరోజు హిందూ మతంలో దేవుళ్ళను ఘోరంగా అవమానించింది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి మీద, కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి మీద, భద్రకాళి అమ్మవారి పేరు మీద, శ్రీశైలం మల్లన్న పేరు మీద ఎంతమంది దేవుళ్ళు వీలైతే అంతమంది దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఆ దేవుళ్ళ సాక్షిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిండా ముంచిన సంస్కృతి మీది. ఆ భగవంతుడి దగ్గరికి పోయి ప్రతిరోజు కూడా మా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలి, మా రైతులకు మంచి జరగాలి, మా నిరుద్యోగ పిల్లలు బతకాలి, మా మైనర్ బాలికలు సురక్షితంగా ఉండాలి, మా మహిళలు సురక్షితంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి. చివరికి మీ మీనాక్షి నటరాజన్కు అన్యాయం జరిగితే కూడా మాట్లాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీనే.
మీరు కాదు, మీరు వెన్నుపోటు పడిచారు ఆ ఒంటరి మహిళకు, ఆ అమాయక మహిళకు. మిమ్మల్ని నమ్మి ఈరోజు ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం జరిగితే కూడా ఆమెకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది, మీరు వెన్నుపోటు పడిచారు. మీరు మా నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? ఇలా మా మీద ఎన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే మీకు నిజానికి మేమంతానేమో ఈ ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే పంప్ హౌస్లు ఆన్ చేయండి, మీకు దమ్ముంటే మేము ఏ దేవుళ్ళని మొక్కుతున్నాం అనేది కాదు, మీరు అర్జెంటుగా పోయి కన్నెపల్లి దగ్గర కూర్చోండి, దేవాదుల దగ్గర పోయి కూర్చోండి, పంపు మోటార్లు ఆన్ చేయండి. హరీష్ రావు గారు అన్నారు కదా, మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీకు చేత కాకపోతే మాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, నేను ఇరిగేషన్ శాఖను తీసుకొని మొత్తం కూడా గోదావరి నీళ్ళని కూడా తెలంగాణలో ప్రతి ఎకరాన్ని కూడా కేసీఆర్ గారి మార్గదర్శనంలో పారిస్తాను అని అన్నాడు. ఆ ఛాలెంజ్ తీసుకోండి భయ్యా. అది చేత కాదు, ఆ గ్రహచార భవన్లో కూర్చొని మీరు శుద్ధ పూజల గురించి మాట్లాడడం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ ఏమైనా అర్థం ఉందా పర్థం ఉందా? చట్టబద్ధంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ను దాన్ని నేరంగా చిత్రీకరించి ఎట్టన చేసి ఏమన్నా చేసి తిమ్మిని బమ్మిని చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇందులో నేరస్తులుగా చేర్చడానికి రాత్రింబవళ్ళు మీరు శ్రమిస్తూ ఉన్నారు. ఇది మీకు రేవంత్ రెడ్డి నేర్పించింది. మీరు నిజంగా తెలంగాణ ప్రజల మీద పోలీసు కంట్రోల్ రూమ్లో కానీ, బషీర్బాగ్ కంట్రోల్ రూమ్లో కానీ, ఇతర పోలీసు ఆఫీసుల్లో మీరు క్షుద్ర పూజ చేస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ అలా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసు స్టేషన్కి పోయి మీరు హరీష్ రావు గారి మీద ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తారా? ఏం మెసేజ్ ఇస్తున్నావు మహేష్ కుమార్ గౌడ్ నువ్వు? మొన్న కల్వకుర్తి మండలంలో ఒక గ్రామంలో బాణామతి చేస్తున్నాడని ఒక వ్యక్తిని ఉదయం 5 గంటలకే ఊర్లో కొంతమంది దుర్మార్గులు చంపేశారు. ఎందుకోసమో తెలుసా? నీలాంటి నాయకులు దాని గురించి మాట్లాడుతున్నందుకే. యు ఆర్ లెజిటిమైజింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ అబెట్టింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, మిస్టర్ అద్దంకి దయాకర్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. కల్వకుర్తిలో బాణామతి నెపంతో చనిపోయిన ఒక తండ్రి వాళ్ళ బిడ్డలకు తండ్రిని తీసుకురాగలవా? మెదక్లో, సంగారెడ్డిలో, నారాయణఖేడ్లో అలాంటి ప్రాంతాల్లో ఎక్కడో అడపా బాణామతి పేరు మీద హత్యలు జరుగుతూ ఉంటాయి తెలంగాణలో. వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఊతం ఇస్తున్నది. ఎస్, పిసిసి అధ్యక్షుడే నమ్ముతున్నాడు. అది కూడా గ్రహచార భవన్ లాంటి గాంధీ భవన్లో కూర్చొని ఓపెన్గా ఇంతమంది మీడియా ముందర పిసిసి అధ్యక్షుడే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నాడంటే నిజమే కావచ్చు క్షుద్ర పూజలు. రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కూర్చొని రక్తాన్ని కార్చండి అప్పుడే వానలు పడతాయని అన్నాడు. చూసినరా? అది క్షుద్ర పూజ కాదా? ఎవరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నది? మేమేమో పంపులు ఓపెన్ చేయండి అయ్యా అంటున్నాం, మేమేమో ఎల్నినో ముప్పు వస్తుంది రెడీగా అండయ్యా అంటున్నాం. నీళ్ళు వేస్ట్గా సముద్రకు పోతున్నాయని మేము ఇక్కడ అంటున్నాం. మీరేమో సచివాలయంలో కూర్చొని వీళ్ళను కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి రక్తం చిందించండి పొలాలల్లా, రైతుల రక్తం చిందించండి పొలాలల్లా, వర్షాలు వస్తాయని మీరు అంటున్నారు. ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఎవరు మహేష్ కుమార్ గౌడ్కి స్క్రిప్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి? ఎవరు ఈ అద్దంకి దయాకర్కి స్క్రిప్ట్ ఇస్తున్నారు? ఆ జుగుప్సాకరమైన భాష రాసి ఎవరిస్తున్నారు? అద్దంకి దయాకర్ కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఇస్తున్నారు. రక్తం చిందించమంటున్నది మీరు, రైతుల రక్తం చిందించమంటున్నది మీరు. రేపు ఎవరైనా రైతు నిద్రపోతూ ఉంటే ఇంకొక రైతు, అమాయక రైతు, నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రక్తం చిందించమని చెప్పి గొడ్డలితో నరికి ఆ రక్తాన్ని చిందించి నిజంగా ఏం నీళ్ళు వస్తలేవు అని అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? నిరుద్యోగులను ఎండ్రిని తాగమంటున్నది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే ఒక నిరుద్యోగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ చూడు అటెన్షన్ డైవర్షన్. నిజానికి హరీష్ రావు గారు గోదావరి నీళ్లను
తెలంగాణలోకి డైవర్ట్ చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఆ గ్రహచార భవన్లో కూర్చొని ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్. ఒకసారి ఫార్ములా అయ్యి అంటావు, ఒకసారేమో క్షుద్ర పూజ అంటావు, ఒకసారి ఇంకోటి అంటావు. స్టఫ్ అయింది అసలు ఏమీ లేదు. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసింది సున్నా. మీరు ఏమీ చేయలేదు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు దమ్ముంటే హరీష్ రావు గారు ఇచ్చిన లీగల్ నోటీస్కు పాయింట్ బై పాయింట్, పిన్ టు పిన్ సమాధానం ఇవ్వండి. లేకపోతే క్షమాపణ బహిరంగంగా చెప్పండి. అదేవిధంగా హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మూకాంబిక అమ్మవారిని పూజించిన వారందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. రంగనాథస్వామి దేవాలయానికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర భక్తులు అన్నారు. అఘోరా కాళీ మందిర్ దగ్గరికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. బాణామతి అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అంత్రతంత్రాలు అన్నారు. వీటన్నిటికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. నిజానికి మిమ్మల్ని చూసి ఆ అసురులు కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాను, రావణాసురుడు అని కూడా అనలేను నేను. వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు. వాళ్ళను దుర్మార్గులు అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులు. కానీ మిమ్మల్ని చూసి ఆ దయ్యాలు కూడా సిగ్గుపడుతుంటాయి. ఆ బేతాళుడు, దయ్యాలు, ఆ విఠలాచార్య సినిమాలో ఉండే ఆ విలన్ క్యారెక్టర్లు అందరు కూడా చీచి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఘోరమైన వాళ్ళ, ఇంత నీచులా, ఇంత నికృష్టులా అని ఫీల్ అవుతుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా చివరిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, బాత్రూంలోకి పోండి. ఎవ్వరు లేనప్పుడు బాత్రూంలోకి పోండి. ఆ అద్దంలో మీ మొహం చూసుకోండి. ఆ అద్దంలో ఉండే మీ ప్రతిబింబం మిమ్మల్ని చూసి గర్వపడితే మేము ఇంకోసారి మీరు మాట్లాడరా మీ ఇష్టం. ఒక్కసారి నిజంగా చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నది మీ గుండెల నుంచి వస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ నుంచి వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, వాళ్ళ బిడ్డలు 1 కోటి మంది బిడ్డలు మీరు అంటున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో చదవబోతున్నారు, సోకాల్డ్ స్కూళ్ళల్లో. మీ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, ఆయన ఏం సిలబస్ ఇస్తున్నాడు మీకు? క్షుద్ర పూజల సిలబస్ ఇస్తున్నాడా? తెలంగాణ తల్లిదండ్రులారా, మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్తే పెట్టి చెప్తున్నా, మీ పిల్లలకు రేవంత్ రెడ్డి గారి పాఠశాలల్లో ఇస్తున్న హోంవర్క్ దయచేసి చెక్ చేసుకోండి. వీళ్ళు అంతరాల గురించి చెప్తున్నారా, తంత్రాల గురించి చెప్తున్నారా, లేకపోతే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారా, బాణామతుల గురించి మాట్లాడుతున్నారా? మీ పిల్లలు రేపేమన్నా నిమ్మకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే తంగేడు పూలు పట్టుకొని వచ్చి, 2 మిరపకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే దబ్బనం పట్టుకొని వచ్చి ఏమైనా హోం భీం హ్రీం హ్రీం అని ఏమైనా మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంటే దయచేసి టీచర్లను నిందించకండి. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుల వారు, ఆ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి వెనక ఉండే ముఖ్యమంత్రి శ్రీ 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 రేవంత్ రెడ్డి ఆచార్య గారు, విఠలాచార్య గారు రేవంత్ రెడ్డి గారు, ఆ విఠలాచార్య, తెలంగాణ విఠలాచార్య రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే మన మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ జుగుప్సాగర అద్దంకి దయాకర్ గారు ఆ గుడుంబా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకు దయచేసి మీ పిల్లల హోంవర్క్ కూడా దయచేసి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరందరూ హరీష్ రావు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, యావత్తు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు, ప్రపంచంలో ఉండే అందరూ హిందువులకు, సనాతన హిందువులకు, మరి ముఖ్యంగా శివభక్తులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మా రేణుకా ఎల్లమ్మ తల్లికి, కట్టమైసమ్మ తల్లికి, కాటమనేని స్వామికి, అదేవిధంగా సవారమ్మ తల్లికి, కంకాలమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, మా గ్రామ దేవతలకు, మా ఆదిశక్తి పరాశక్తి కాళీమాత అవతారాలైన ఈ తల్లులందరికీ కూడా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ మహంకాళి తల్లికి మీరు క్షమాపణ చెప్పాలి, మా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి, మా పెద్దమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ తల్లుల దగ్గరికి పోయి ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలని పూజ చేసే ప్రతి ఒక్క భక్తుణ్ణి, భక్తురాలిని మీరు ఘోరంగా అవమానించారు. మేము కూడా గాయపడ్డాం. దక్షిణ కాశీలో పుట్టిన బిడ్డగా, ఒక శివభక్తుడిగా నాకు కూడా చాలా బాధ అవుతుంది. మరి ఈ విషయాలు చెప్తూ మరొక్కసారి మరి ఇంకేమన్నా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. మరి హిందూ ధర్మ రక్షకులమన్న
మరి బీజేపీ దేశం కోసం ధర్మం కోసం మేమే అసలైన ధర్మం అని వాళ్ళు ఏదో చెప్పుకుంటే వాళ్ళు, నేనైతే నమ్మను. వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని వాళ్ళు రక్షిస్తున్నారంటే మాత్రం నేను నమ్మను. కానీ వాళ్ళు ఎందుకంటే రామ మందిర్లో స్కాండలు, ఇంకొక మందిర్లో స్కాండలు, ఈ స్కాండలు ఇవన్నీ కుంభకోణాలు అవన్నీ వీళ్ళు చేసుకుంటా వీళ్ళు ఇలా మరి మూకాంబిక అమ్మవారి మీద జరిగిన ఘోరమైన ఆరోపణ, అదేవిధంగా రంగనాథ స్వామి గారి మీద జరిగిన ఆరోపణ, కంచి కామకోటి పీఠాల మీద జరిగిన ఆరోపణ, ఆది శంకరాచార్యుడి మఠాలున్న ప్రాంతం మీద జరిగిన ఆరోపణ, ఈ ఆరోపణల మీద బీజేపీ స్పందిస్తుందని నేను అనుకోవట్లేదు. నేను అనుకోను. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే తానులో ముక్కలే. తెలంగాణలో వాళ్ళిద్దరు కూడా చెట్ట పట్టాలు వేసుకునే ప్రజల జీవితాలను కల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నాశనం కావాలని ఎవరైనా పూజలు చేస్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీలో చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ లోక కళ్యాణం కోసమే దేవుళ్ళ దగ్గరికి పోతుంది, శాస్త్రీయంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది, శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తిగత విశ్వాసాలను గౌరవిస్తుంది. కానీ శాస్త్రీయమైన జీవన విధానం కోసం, శాస్త్రీయమైన విద్యా విధానం కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో నేను ఎన్నో గంటలు వారితో వాహనాల్లో ప్రయాణించినప్పుడు వాళ్ళ గురించి నేను ఒక్కటే నేర్చుకున్నా. తెలంగాణ ప్రజలు ఏం చేయాలి, నిరుపాధంగా ఏం చేయాలి, యువతను ఎట్లా కాపాడుకోవాలి, గంజాయి మహమ్మారిని ఎట్లా పారదోలాలి, ఫీ రియంబర్స్మెంట్స్ ఎట్లా కొట్లాడాలి, ఈ రోడ్ల గురించి ఎట్లా మాట్లాడాలి, మనం రేపు పొద్దున వర్షన్ 3.0 రాబోయే తెలంగాణలో రోడ్ల గురించి ఏ విధంగా ఆలోచించాలి, మన ప్రాజెక్టుల గురించి ఏ విధంగా ఆలోచించాలి, మన బరక చర్యలను ఏ విధంగా ఆపాలి, తెలంగాణ నుంచి జల దోపిడీ ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆంధ్ర ప్రాంతపు ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి గారి నుంచి జల దోపిడీ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టి మళ్ళీ ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ దోపిడీ దొంగల బంధనాల నుండి తెలంగాణ తల్లిని మరొక్కసారి విముక్తి చేసి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఏ విధంగా మళ్ళీ కాపాడుకొని ఒక ప్రపంచ పటంలో మళ్ళీ గొప్పగా నిలబెట్టాలన్నదే ఈ ఇద్దరు నాయకుల సాన్నిహిత్యంలో నేను గత 3 సంవత్సరాల నుంచి నేర్చుకున్న మిత్రులారా. నాతో పాటు తిరిగిన వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నారు. వాళ్ళ మనసులో ఏ నాడు కూడా ఈ క్షుద్ర, ఈ తాంత్రిక అంత్ర ఆ మాటలు రావు, వాళ్ళకి ఆ భాష రానేరదు. తెలంగాణ ప్రజలు సత్యాలు గ్రహించాలని చెప్తూ మరొక్కసారి మరి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, గణాంకాలను తీసుకొని మాట్లాడదాం, ఎవరు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని దాని మీద మాట్లాడదాం, నిష్పక్షపాతంగా మాట్లాడదాం, నిర్భయంగా మాట్లాడదాం చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, వీక్షించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.